హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకో మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. మనకైతే మాత్రం బెల్ నుంచి అయితే మాత్రం బెల్ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. అదైతే ఐటీఐ అప్రెంటిస్ కోసం సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో దీనికైతే మాత్రం మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అదే విధంగా మనకు తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్లోనే మనకైతే మాత్రం జాబ్ అయితే ఉండబోతుంది. సో మీకు ఇందులో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మీకు ఒకే నెలలో అప్లై ఎగ్జామ్ జాబ్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరెవరైతే ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా చాలా మంచి ఆఫర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కానీ ఐటీఐ చేసినా లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఐటీఐ చేస్తే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఉండే రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే ఒకే నెలలో మీకు జాబ్ అప్లికేషన్ ఎగ్జామ్ 3 అయితే పెట్టేస్తారు కాబట్టి ఫాస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే అయిపోతుంది. ఇక నోటిఫికేషన్‌కి అయితే వెళ్ళే ముందు మీరెవరైనా మన ఛానల్ ఫస్ట్‌గా చూసినట్లయితే, మన ఛానల్‌లోని గవర్నమెంట్ అప్డేట్స్ అదే విధంగా గవర్నమెంట్‌కి సంబంధించి ప్రతి స్కీమ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుంది. సో, ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్‌లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ లిమిటెడ్‌కి సంబంధించి బెల్ నోటిఫికేషన్ అయితే. సో, ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్ అని చెప్పేసి మనకి ఈ డిపార్ట్‌మెంట్ నుంచి అయితే మాత్రం మనకి సింపుల్‌గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఎన్ని పోస్టులకి వచ్చిందని చూసినట్లయితే 100 పోస్టులకు సంబంధించి ఎవరైతే ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్‌కి సంబంధించి ఈ పోస్టులకైతే మాత్రం మనకి మొత్తం 100 పోస్టులైతే అదే ఈ యొక్క కేటగిరీ ట్రేడ్స్‌కి 100 పోస్టులైతే పడ్డాయి ఫ్రెండ్స్. సో, చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకవేళ మీరు గాని వీడియో చూసినట్లయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో ఒక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే ఫాస్ట్ రిక్రూట్‌మెంట్ కాబట్టి చిన్న పాయింట్‌ని అయినా సరే మీరు మిస్ అయినా సరే ఖచ్చితంగా అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అయిపోతుంది. పక్కా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు ఇదే మొత్తం వీడియోని చివరి వరకు చూడండి. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రొసీజర్, ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, చూసుకున్నట్లయితే మీకు బెల్ నోటిఫికేషన్ నుంచి రామచంద్రపురం, ఇంకా హైదరాబాద్ నుంచి అయితే మాత్రం అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మాత్రం మీకు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అయితే ఉండబోతుంది. ఇక్కడ చూసారు కదా! 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అయితే మీకైతే ఉండబోతుంది. ఇక ఈ అప్రెంటిస్ కూడా మీకు 1961 యాక్ట్ ప్రకారంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అంటే మీకు 1961 యాక్ట్ అనేది మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే, మీరు 10థ్ తర్వాత కానివ్వండి, ఐటీఐ తర్వాత కానివ్వండి, అప్రెంటిస్‌షిప్ అయితే చేయొచ్చు. అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి అప్రెంటిస్‌షిప్ గాని చేసినట్లయితే, ఇంక లైఫ్‌లో మీరు ఎప్పటికి కూడా వేరే అప్రెంటిస్‌షిప్ అయితే చేయడానికైతే అవ్వదు. కాకపోతే ఇక్కడ మనకి బెల్ అనేది చాలా ఉన్నత సంస్థ కాబట్టి, నిజంగా ఒక పేరు తగిన సంస్థ కాబట్టి, మీరు అందులో అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకా 1961 యాక్ట్ ప్రకారంగా మనకి ఇంకా ఏం చెప్తుంది అనుకున్నట్లయితే, ఒకవేళ గాని మీరు ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ గాని చేసినట్లయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఒకవేళ ఇక్కడ చేసినా సరే మీకు నెక్స్ట్ ఫర్దర్‌గా ఇలాంటి అప్రెంటిస్‌షిప్‌లో కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఒకసారి మీ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ మీకు పర్మనెంట్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే అయిపోతుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి క్యాండిడేట్స్ హూ ఆర్ అండర్గోన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఆర్ హూ హావ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్ మోర్ ఆఫ్టర్ దెన్ 18 షిల్ నాట్ బి అప్లయింగ్. ఇక్కడేమంటున్నారంటే మీకు 1 ఇయర్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ గాని ఉన్నా, లేకపోతే ఆల్రెడీ వేరే దాంట్లో మీకు ఐటీఐ చేసినా అంటే అప్రెంటిస్‌షిప్ చేసినా సరే ఐటీఐ మీద మీకైతే దీనికైతే ఎలిజిబుల్ అయితే అవ్వరని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఇక్కడ జాబ్ ఎక్స్‌పీరియన్స్ అనగానే మళ్ళీ చాలామంది ఈ క్వెషన్స్ ఏమని అడుగుతారంటే, మీకు వేరే జాబ్స్ అయితే చేస్తాం టెలికాలర్ జాబ్స్ అయన్నీ కాదు. మీరేదైతే ఐటీఐ చేసారో ఆ ఐటీఐ మీద ఎక్కడైనా సరే జాబ్ చేసి సేమ్ మీరు ఐటీఐ ఇప్పుడు ఫిట్టర్ అనుకోండి. ఫిట్టర్ మీకు సంబంధించి మీరు జాబ్ గాని చేసినట్లయితే అది కూడా 1 ఇయర్ కన్నా ఎక్కువ చేసినట్లయితే అది మీకు ఎలిజిబిలిటీగా తీసుకోరు. అలా కాకుండా మీరు ఒక ప్రైవేట్ కానివ్వండి, పార్ట్ టైమ్స్ గానియండి, లేకపోతే ఎలాంటి జాబ్స్ చేసినా సరే ఐటీఐ చేసి మీకైతే యాక్సెప్ట్ అయితే అవుతుంది. మీరు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కి అప్లికేబుల్ అయితే అవుతారు. ఇంకా చూసుకున్నట్లయితే మీకు ఏజ్ అయితే ఇచ్చారు. సో, ఏజ్ అనేది ఇక్కడ చూసుకోండి 18 ఇయర్స్ నుంచి మీకు 27 ఇయర్స్ వరకైతే ఇస్తారు. సో, డేట్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తారో కూడా మీకు చెప్పారు. యాస్ ఆన్ 1 సెప్టెంబర్ 2024 నుంచైతే మీకు కౌంట్ చేస్తారు. అంతకన్నా ముందు మీకు 27 లోపు ఉండాలి. అంతకన్నా ముందే మీకు 18 సంవత్సరాలు అనేవి వచ్చి ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎవరికి అనుకున్నట్లయితే మీకు జనరల్ అంటే మీకు ఎవరెవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో, అదే విధంగా ఓబీసీ వాళ్ళకైతే మాత్రం అంటే ఓసీ కాస్ట్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ కాస్ట్ వాళ్ళకైతే మీకు లేదు రిలాక్సేషన్ అనేది. కానీ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే మాత్రం మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అందులో కూడా 40% కన్నా ఎక్కువ డిసేబిలిటీ ఉంటుందో సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు
వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. అంటే మీకు 37 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు దీనికి 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. ఇంకా దానికి ఐటీఐ కూడా చేసి ఉండాలి రెగ్యులర్ టైమ్. ఓకే ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ కూడా చేసిన తర్వాత మీకు 60% మార్క్స్ అనేవి రావాలి. ఏదైతే మీకు 59% మార్క్స్ వచ్చినా సరే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఖచ్చితంగా మీకు 60% ఇంకా అంతకన్నా అబోవ్ వస్తేనే మీకు అవుతది. కొన్ని క్యాస్ట్‌ల వరకు అంటే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 55% ఉన్నా సరే సరిపోతుంది. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్‌సీవీటీ అయితే ఉండాలి. ఎన్‌సీవీటీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పేసి మీకైతే ఉంటుంది. సో, ఈ ఎన్‌సీవీటీ, ఎస్‌సీవీటీ అని చెప్పి ఉంటుంది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది. ఒకవేళ మీరు చేసిన కాలేజ్ గాని అంటే మీరు ఒక ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఎస్‌సీవీటీలోకి వస్తే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఏదైతే ఐటీఐకి సంబంధించిన ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడైతే సరిగ్గా వినండి ఒకసారి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అంటున్నారు. క్యాండిడేట్స్ హూ హావ్ కంప్లీటెడ్ ఐటీఐ ఇన్ ఆర్ 2021 విల్ బి ఎలిజిబుల్ టు అప్లై. అంటే మీకు సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను చదవడానికి అయితే నాకు గంట పడ్డది. కానీ మీకు 2 ముక్కల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, సింపుల్‌గా 2021, 2021 తర్వాత లేదు. 2022, 2023, 2024 ఈ యొక్క సంవత్సరాల్లో మాత్రమే మీరు ఖచ్చితంగా 2024 అయితే అవ్వదు. సో, 2021, 2, 3 ఈ సంవత్సరంలో ఐటీఐ పూర్తి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే దీనికి అప్లికేషన్ అయితే ఎళ్తుంది. 2021 కన్నా ముందు అంటే 2020లో గాని మీ ఐటీఐ సర్టిఫికేట్ గాని వచ్చినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అప్లై అయితే చేసుకోలేరు. ఇంకా అదే విధంగా నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే మీకు డిపెండెన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇక దీనికి కూడా మీకు ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. సో, చూసుకోండి ఒకసారి. సో, మీరైతే మాత్రం 2020 అప్పటికి మీరు ఐటీఐ పూర్తి చేసుంటే దీనికైతే అప్లై అయితే చేసుకోలేరు. సో, సింపుల్‌గా మీకు ఇదైతే మాత్రం కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఇక స్టైఫండ్ విషయానికొచ్చేసరికి సెలెక్టెడ్ ట్రేడ్స్ అప్రెంటిస్ షల్ బి పెయిడ్ మంత్లీ స్టైఫండ్ యాస్ ఎన్ అప్రెంటిస్ గైడ్‌లైన్స్. సో, అప్రెంటిస్ గైడ్‌లైన్స్ అయితే చెప్తున్నారు. అంటే మీకు అప్రెంటిస్‌కి ఎంతైతే పే చేస్తారో అప్రెంటిస్‌కి అయితే ఎంతైతే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పెట్టిందో వాళ్ళు అంతే పే చేస్తామంటున్నారు. సో, సింపుల్‌గా గవర్నమెంట్ అయితే మినిమమ్ మీకు 8,000 అయితే పెట్టారు. రూ. 8,050 అయితే మాత్రం ప్రతి నెల మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు గవర్నమెంట్ మీకిస్తుంది. ఇక్కడ గమనించండి, అప్రెంటిస్‌షిప్ అంటే మీరు జాబ్ చేయట్లేదు. మీరు ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ ట్రైనింగ్ గాను మీకు గవర్నమెంట్ ఆ కంపెనీ గానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ గానివ్వండి మీకు పే చేస్తుంది అమౌంట్ అనేది. సో, దాన్ని అప్రెంటిస్‌షిప్ అంటారు. ఇంకా అదే విధంగా హెన్స్ అంటే మీకు ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని చెప్పేసి. అది పెద్ద ప్రొసీజర్ ఏం కాదు కదండీ! మనం తెలిసిందే. ఇక ఫస్ట్ ఇక మీకు స్టెప్స్ అయితే ఇచ్చారు. సో, స్టెప్స్ ప్రకారంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో, స్టెప్స్ ప్రకారంగా మీరు అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో, అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మీకు నేను నెక్స్ట్ చెప్తాను. సో, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు రిటన్ టెస్ట్ అయితే పెడతారు. రిటన్ టెస్ట్ పెట్టిన తర్వాత మీకు రాత పరీక్ష అయితే ఉంటుంది. రాత పరీక్ష దేని మీద ఉంటుందిరా అంటే మీకు సింపుల్‌గా మీ ఐటీఐలో ఏం ట్రేడ్ చేశారో, ఆ ఐటీఐ నాలెడ్జే ఉంటుంది. మీరు ఐటీఐలో ఎగ్జామ్స్ రాసి క్లాసెస్ గాని సరిగ్గా విన్నట్లయితే ఖచ్చితంగా మీరు దీనికి రిటన్ టెస్ట్ అయితే పాస్ అయితే అయిపోతారు. ఇంకా నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే మీకు పెర్ఫార్మన్స్ బట్టి ఉంటుంది. సో, మీకు 60 మినిట్స్ అయితే ఇస్తారు. రిటన్ టెస్ట్ అయితే పెడతారు. 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, అదే విధంగా మీకు సిలబస్ అంతా కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లోని మీ ఐటీఐ సంబంధించిన ట్రేడ్‌కి సంబంధించిన సిలబసే ఎగ్జామ్ కింద పెట్టడం అయితే జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా లేదు చూసారు నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. అంటే మీరు 50కి 50 పెట్టేసుకోవచ్చు. 50 క్వెషన్‌కి 50 పెట్టేసుకున్నా మిమ్మల్ని ఆపేవారే లేరు. కరెక్ట్‌గా గాని పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా కాల్ లెటర్ అయితే వస్తుంది. ఫోన్ చేస్తారు. ఎప్పుడు ఫోన్ చేస్తారో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చివరికి చూడండి డేట్స్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఇంకా చూసుకున్నట్లయితే మీకు ఇంపార్టెంట్ అక్కడ ఆధార్‌కి సంబంధించి మీకొక ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చారు. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలోని మీ ఆధార్ కార్డ్‌లోని సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ పేరు, సేమ్ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అయితే అవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా సరే మిస్ మ్యాచ్‌కి సంబంధించి ఉంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడే వెళ్లి మీ యొక్క ఆధార్ కార్డ్‌లోని 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న డీటెయిల్స్‌నే వచ్చేలా చూసుకోండి. సో, 2 పక్కా మ్యాచ్ అయ్యేలాగా చెక్ అయితే చేసుకోండి. ఇంక ఇదే విధంగా చూసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ప్రొసీజర్ అంటే మీకు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు చూపిస్తున్నాను. సో, 4/9 అంటే మీకు సెప్టెంబర్ 4 నుంచి దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకా అదే విధంగా 39 అంటే మీకు సెప్టెంబర్ 13 తారీఖు అంటే ఎంత మనకి గట్టిగా అనుకుంటే 9 రోజులు కూడా లేవు. అందులో నేను వీడియో చేసే టైంకి ఆల్రెడీ 7 అనుకుంటా ఈరోజు. సడెన్‌గా 2 రోజులు ఎగిరిపోయాయి. 2 రోజులు కాదు. 3 రోజులు ఎగిరాయి. సో, చూస్తున్నారు కదా ఇక్కడ టైం లేదు. ఇంకెంత టైం ఉంది? ఇంకా ఎంత టైం ఉంది? సింపుల్‌గా మీకు 7 రోజుల టైం అయితే ఉంది. ఈ 7 రోజుల్లో మీరు పెట్టేసుకోవాలంటే మీకు లాస్ట్ డేట్ అని చెప్పారు కదా! అని చెప్పేసి మీరు 14థ్, 19థ్ పెట్టుకుంటానంటే కుదరదు.
మీరు 13కే పెట్టేసుకోవాలి. మీరు 13 పెట్టుకోండి. 13 పెట్టుకోకపోతే కష్టం అయితే అయిపోతుంది. ఇక 2020 ఎగ్జామ్ డేట్ చెప్పాను కదా! ఒకే నెలలో అంతా ఉండబోతుందని చెప్పేసి మీకు ఎగ్జామ్ కూడా 24థ్ అయితే పెట్టేస్తారు. సో, దానికి సంబంధించి కూడా మీకు హాల్ టికెట్స్ అనేవి ఒక 4, 5 డేస్‌లో మీకు ముందైతే వచ్చేస్తాయి. సో, ఎక్కడ అనేది ఎగ్జామ్ అయితే రాసేస్తారు. ఎగ్జామ్ రాస్తారు. మీకు ఎగ్జామ్ రాసిన ఒక 10 డేస్‌కి అలాగే మీరు ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారో కూడా వచ్చేస్తుంది. సో, సింపుల్‌గా షార్ట్ లిస్ట్ అయిపోయిన వాళ్ళు మీరైతే మాత్రం ఎళ్ళిపోవచ్చు. మీరు ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసేయొచ్చు. ఏదైతే మీ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటుందో దాన్నయితే స్టార్ట్ చేసేయొచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నారు కొన్ని. సో, ఇవి చదవండి మీకు ఈజీగా అర్థమైతే అయిపోతుంది. అంటే మీకిక్కడ మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, ఏంటి ఇదంతా కూడానని చెప్పేసి మీకు డౌట్స్ ఉన్నా సరే వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో, మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇంకా చాలా మంది క్వెషన్స్ అయితే అడుగుతారని నేను 2023లో పాస్ అయ్యాను కానీ నాకు 18 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేస్తున్నారు. క్యాండిడేట్స్ హూ ఆర్ బిలో 18 ఇయర్స్ షల్ నాట్ బి కన్సిడర్డ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 18 సంవత్సరాలు లేకపోతే ట్రైనింగ్ అయితే సో, ఇది చూసుకున్నట్లయితే ప్రొసీజర్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాను కదా! అందుకే చెప్పాను మీకు చివరి వరకు చూడండి. మొత్తం ఇది వీడియోలో కవర్ చేస్తానని చెప్పేసి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు హెచ్‌టిటిపిఎస్ www.apprenticeship.in అని చెప్పేసి మీకు అప్రెంటిస్‌షిప్ అని ఇండియా కొట్టినట్టు వచ్చేసేది ఫస్ట్ లింక్ ఇది. సో, లింక్‌ని క్లిక్ చేస్తారు. ఈ లింక్‌ని క్లిక్ చేసినట్టే మీకు వెబ్‌సైట్‌కి అయితే రిడైరెక్ట్ అయితే చేస్తది. సో, రిడైరెక్ట్ చేసిన తర్వాత మీరు అక్కడైతే అప్లై అయితే చేసుకుంటారు. సో, వెబ్‌సైట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అందులో అప్లై చేసుకున్న తర్వాత మీకిక్కడ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఉంటుంది. సో, అక్కడ ఆపర్చునిటీస్‌కైతే వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా! బెల్ రామచంద్రపురం హైదరాబాద్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ ఆపర్చునిటీస్ దగ్గర వచ్చిన ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేసి మీరు అప్లై అని కొట్టిన వెంటనే అప్లై అయితే అయిపోతుంది. సో, మీకు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో, వన్ టైమ్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సో, మీలో ఎవరికైనా తెలియకపోయినట్లు చెప్తున్నాను. అప్రెంటిస్ అనేది ఒకే ఒకసారి రిజిస్టర్ అవుతారు లైఫ్ మొత్తంలోని. ఆ అప్రెంటిస్ ఐడీనే మీరు మల్టిపుల్ రైల్వేస్ గానివ్వండి, మిగతా అన్నిటికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి మీకు అన్నిటికి సంబంధించి సేమ్ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. దానికోసం మీరు ఫస్ట్ టైమ్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇంకా ఇదే విధంగా మీకు అది క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ ఇన్‌స్ట్రక్షన్స్ మాన్యువల్ అని చెప్పి ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మీకు ఇంకో పీడీఎఫ్‌కి అయితే రిడైరెక్ట్ అయితే అవుతుంది. సో, అప్పుడైతే మాత్రం మీరు సింపుల్‌గా ఆహ్, ఒక ఆ పీడీఎఫ్ చూసి అప్లై చేసుకోవచ్చు. లేదన్నా మా వల్ల కావట్లేదు, మాకు కావాలనుకున్నట్లయితే మీరు రెండే 2 పనులు చేయాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అందరికి షేర్ చేసేయండి ఈ వీడియో. షేర్ చేసి మీరు లైక్ చేయండి. అదే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లైక్ కూడా చేయమని చెప్పండి. కామెంట్స్ కూడా చేయండి. ఎందుకంటే నాకు చాలా వీడియోస్ చేయడం వల్ల నాకు టైం అయితే ఉండదు. ప్రతిదానికి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ చేసి చెప్పడం వల్ల. సో, లేదు మాకు చాలా ఇంపార్టెంట్ అంటే మాకు చాలా ఇంపార్టెంట్ మాకు అవసరం అనుకున్నట్లయితే చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఎక్కువ మందికి చేరేలా మీరే చేయండి. నేను కూడా చేస్తానులెండి. నా వరకు కూడా అందరికీ మంచి జాబ్ తెలియాలి కాబట్టి నేను కోరుకుంటాను. కానీ మీరు కూడా మీ వంతు కింద చేశారనుకోండి, చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా కూడా వీడియో చేసి క్లియర్‌గా మీకు జాబ్ వచ్చే విధంగా నేను అప్లై చేయించి, మీకు ప్రిపరేషన్ కూడా చేయించే విధంగా నేను ట్రై చేస్తాను. ఎవరైతే దీనికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారో నిజంగా ఈ జాబ్ కావాలి ఒక అప్రెంటిస్ మేము చేయాలి. ఎన్నోటికి అప్లై చేస్తాం కానీ అప్రెంటిస్‌షిప్ మాకు రావట్లేదు అనుకుంటారో వాళ్ళకైతే చెప్తాను. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసారంటే మీకు నిజంగా చాలా గ్రేట్. మీకు చాలా ఓపిక ఉందండి. సో, చెప్తున్నాను కదా! మీకు పోర్టల్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ఎలాగుంటుంది సింపుల్‌గా చెప్తాను. ప్రొసీజర్ చెప్పను. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్రెంటిస్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ అయితే. పైన చూసారు కదా! నేను సేమ్ లింక్ అయితే కాపీ చేసి, పేస్ట్ చేసి వెబ్‌సైట్‌కి అయితే వచ్చేసాను. సో, మీరైతే ఫోన్‌లో క్లిక్ చేసిన వెంటనే వచ్చేస్తది. కాకపోతే నాకు రావడం ఎందుకని చెప్పి నేను ఇలా చేశాను. సో, ఇదే వెబ్‌సైట్‌లో మీరైతే మాత్రం సింపుల్‌గా రిజిస్టర్ అయితే అవుతారు. మీకు క్లియర్‌గా రావడానికి కోసం ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ ఆన్‌లో పెట్టుకుంటే మీకు ఆన్‌లో పెట్టుకుంటే మొత్తం అయితే అవుతుంది. ఇక్కడ సింపుల్‌గా ఏం లేదు. అప్రెంటిస్‌షిప్ సర్వీస్ అని చెప్పైతే ఉంటుంది. హోము స్టార్ట్ అని చెప్పేసి అప్రెంటిస్‌షిప్ సర్వీస్‌కైతే వెళ్ళండి. సర్వీస్‌కెళ్ళినంటే మీకు అక్కడ సర్వీస్ కాదది. సో, ఫస్ట్ మీరు లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో, ఇక్కడైతే ఫోన్‌లో అయితే అవ్వట్లేదు. నేను మాక్సిమం సిస్టమ్‌లోనే చేసి చూపించాలిది. సిస్టమ్‌లో చేసినా సరే మీకు ఫోన్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఇక్కడైతే ఇది ఫ్రెండ్స్ ఈ వెబ్‌సైట్‌లో అయితే మీరు సింపుల్‌గా లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకుంటే ఖచ్చితంగా చూసారు లాగిన్ అని చెప్పి ఉంది. మీకు ఇప్పుడైతే చూడలేదు. ఇక్కడ లాగిన్‌కెళ్ళి క్యాండిడేట్స్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్స్ మీద క్లిక్ చేసినంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ యాస్ క్యాండిడేట్, రిజిస్టర్ యాస్ క్యాండిడేట్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఐటీఐ స్టూడెంట్ అయితే అడుగుతుంది. మీరు ఐటీఐ స్టూడెంటే అయితే ఐటీ స్టూడెంట్ మీద క్లిక్ చేసి మీ రోల్ నంబర్ ఇచ్చి ఫినిష్ ఫైండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ వస్తుంది. మీ ఫోన్ నంబర్, మీ జీమెయిల్ ఐడీ ఇచ్చి లోపలికెళ్తారు. మీ బేసిక్ డీటెయిల్స్ 10థ్ క్లాస్‌లో ఎంతొచ్చాయి, ఐటీఐలో ఎంతొచ్చాయి, మీ మార్క్స్, మీ పాన్ కార్డ్ నంబర్, మీ ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్‌లోడ్ చేసేసి ఆపర్చునిటీస్‌కెళ్తారు.
బెల్ నోటిఫికేషన్ అని చెప్తారు. రామచంద్రాపురం హైదరాబాద్ అని చెప్పేసి ఎంటర్ కొట్టి అప్లై చేస్తారు, అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్ అయితే మాత్రం మీలో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ, బాయ్.